ఏందుల్లా టీవీల ముందు రెడీ కూర్చున్నారా? ఇక మేము వచ్చేసినాం, జోర్దార్ ముచ్చట్లు తెచ్చేసినాం. ఇక ఇవాళ హెడ్లైన్స్ ఏందో చూద్దాం పాండ్రి. ఫేస్బుక్ ప్రేమ పానాల మీదకి తెచ్చింది, పెళ్ళొద్దనేసరికి యాసిడ్ పోసింది. అమ్మని జాదలేనోడు పిన్నికి పట్టు చీర పెడతాడట. అమ్మెవరో గాని అభిమానంతో నెటిజన్లు అరుచుకున్నారు. పెద్ద సినిమాలతో సంక్రాంతి ముస్తాబు, ఆ పండుగ వస్తే జనాల జోర్దారు బరాబరు. కార్తీక మాసం అయిపోయేసరికి లగ్గం చేయమంటున్నాం మా వకీలు. V3 న్యూస్ ఛానల్ 3వ వార్షికోత్సవం సంబురాలు. ఇక హాజరయ్యారు పెద్ద పెద్ద సార్లు. ఈ ఫోన్లో వచ్చిన కాంచి చాలా ఘోరమైన ముచ్చట్లు జరుగుతున్నాయి కదుల్లా. ఈ వాట్సాప్ లేందో, ఈ ఫేస్బుక్ లేందో, మరి ముచ్చట్లేందో. గా కేరళ కాడ శిబ అంటామట, ఒక ఫేస్బుక్లో ఒక అబ్బాయితోటట ఆమెకు 2 పిల్లలు ఉన్నాక పరిచయం పెంచుకుందంట. ఆ పరిచయం తోటి ఇంకేముంది, పెళ్లి కుదుర్చుకుందట ఆ పిల్లగానితోటి. ఆ పెళ్లి కుదుర్చుకున్నాక ఈ చోటు ముచ్చట తెలిస్తే ఆ పిల్లగాడు ఏం చేసిండు, పెళ్లిని క్యాన్సిల్ చేసిండు. ఇక అంతటితోటి ఆగిందా మరి? ఆమె పైసలు డిమాండ్ చేసిందట. నువ్వు నాతోటి ఇన్ని రోజులు మాట్లాడినావు, మరి నాకు పైసలన్నీ ఇవ్వాలని అడిగిందట. ఆయన పేరు అరుణ్ అట. ఆ అరుణ్ అంటే ఆయన అన్ని ముచ్చట్లు నా దగ్గర నడవాయి అని చెప్పిండట. అది ఇంతటితోటి ఆగిందా? రాక్షస్ది ఆ పిల్లగాని మీద యాసిడ్ పోసిందట. ఎంత ఘోరంగా ఉంది కదా ఈ ముచ్చట. చూడూరి మన దగ్గర సీఎం కేసీఆర్ సార్ పైన సోషల్ మీడియాలో విమర్శలు చేస్తురట. ఢిల్లీలో సాగు చట్టాల పోరాటంలో జీవించినోళ్ళు కదా, వాళ్ళకొకరొకరికి 3 లక్షల పరిహారం ప్రకటించిరట. దీంతో కోపం తెచ్చుకున్న జనాలు విమర్శలకు దిగుతురు. దేశం మొత్తంలో తెలంగాణలోనే రైతు ఆత్మహత్యలట 4వ స్థానంలో ఉందట మనది. ఇక గసొంటోళ్ళకి ఏం చేసిరని, అట్లనే 1200 అమరవీరుల కుటుంబాలకు ఏమిచ్చిరని నడుచుకుంటుండట మన సీఎం సారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలల్లో వచ్చే పండుగ సంక్రాంతి. కానీ ఇక మన తమ్ముళ్లకు మొత్తం సినిమా జాతర పండుగ అని చెప్పాలి ఇప్పటి నుంచి. ఇక ఎందుకంటే 4 సినిమాలు పెద్ద పెద్దవి రెడీగా ఉన్నాయంట. అది ఒకటి బీన్లా నాయకు, 666, రాధేశ్యాము, బంగారు రాజు సిద్ధంగా ఉన్నాయంట విడుదలైతందుకు. ఇక థియేటర్ల కొరత అవుతుందంట. ఒక దిక్కు థియేటర్లు దొరకలేవు, మరి టికెట్ల రేట్లు పెరిగేటట్టుంది. ఇక ఏదేమైనా మనోళ్ళు మాత్రం సినిమా జాతర కోసం ఎదురు చూస్తురుల్లా.
ఇలా మావోడు పొద్దుగాలు వస్తప్పుడు పెండ్లి అని ఒకటే లొల్లి చేస్తుండు. మరి ఏం చేస్తుండో ఏడు పోయిండు, ఒకసారి చూసొద్దాం పాండ్రి. ఈడెవడీడు మావోడేనా? ఆ బూట్లు, ఆ మనిషి, ఆ అంగి, పాయింటు, ఈడేంటి పెళ్లి కొడుకు లెక్క తయారైండు. ఏడికి పోతున్నావు ఆ డ్రెస్ వేసుకొని? మంచిగా ఉన్నావు తమ్మి ఆ డ్రెస్లో అయితే. ఏంది తమ్మి వకీలు, గా పెండ్లి కారట్లు ఎవరివిరా? గాడ కూర్చున్నావు నువ్వు గా కారట్లు పట్టుకొని. ఇలా జోరుదారు ముచ్చట్ల కార్తలు ఉంటే పట్టుకొని రారా అని చెప్పిన నేను. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ పోయినావు? ఫాదర్గాను పెళ్లి పత్రికలు ఇవ్వలేని టైంలో చూసి ఇంటికాడ వేసిపోతాను. ఫోన్ వస్తుంది. ఇరుగాడు. హలో ఇరుగా మంచుకున్నావారా? ఇప్పుడే తలుచుకుంటున్నారా మన సోఫతి గాలను? ఎవడో పెళ్లి కారెట్ పెట్టిపోయారా నేను లేని టైంలో ఇంటికాడ. నువ్వేనా? నీకు కూడా పెళ్ళి అవుతుందారా? బా నీ ఫానే మంచిగున్నాయి పోరా. బా అందరికి పెళ్లి లైఫ్ ఫార్ అవుతున్నాయి. వచ్చినావా అమ్మ? దా నీతో చాలా ఫన్ ఉన్నాయి, ఇలా చాలా మాట్లాడాలి నీతో. చూసుకో. నాతోటేం పనిరా నీకు? నాతోటి ఏం పని కాదు కానీ జోర్దార్ ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకరా అని చెప్పిన. ముచ్చట్లు ఏందో చెప్పు నువ్వు. ఏం గా లగ్గం ముచ్చట్లు ఏమన్నా పట్టుకొచ్చినవా ఏంది? ఏందమ్మా సోఫతి గాంధీ ఫెన్ ఉన్నది, అదేమన్నా బుక్కర్ బువ్వ పెడితే తినేసి వస్తా. ఎట్లాగో నువ్వు ఇంట్లో వండిపోలే కదా, ఎంత ముద్ద మాట్లాడుతుంది చూడు మన. ఓరిపోరడా, నీకు రోజు నేను కుండెడు వండి పెడుతున్నా, తిని కూడా తినలేదంటావురా నువ్వు? కొంచెమన్నా ఇది ఉందారా నీకు? వండి పెడుతుంది కదా అన్న విశ్వాసం కూడా లేదు నీకు. చూసుకో ఎంత ముద్ద మాట్లాడుతుందో. కనబడతలే చేతులు ఏమున్నాయి? ఇగో పెళ్లి కారట్లు సోఫతి గారు ఇచ్చు ఫైలు. ఎట్లాగో నాకు ఈ ఏడు పెళ్లి కాదు, కనీసం వాళ్ళ పెళ్లి కన్నా పోయేస్తా. అక్కడ నన్ను ఫిల్లం చూసుకో. ఓ రొకిల్గా గీ లగ్గం ముచ్చట్లేందిరా? ఈ యాలగాని అలా ఓ సమయం సందర్భం లేదా నీకు? ఫస్ట్ కొలువు చేయరా, తర్వాత పెళ్లి ముచ్చట మాట్లాడదామని చెప్పిన. అబ్బబ్బా ఈమెతో మాట్లాడి నాకు పని కాదు కానీ ఎప్పుడన్నా నేను లగ్గం అనగానే కథం పానం మొత్తం సిరుకులేమంటుంది, సిరుకులాడుతుంది. ఏందో ఏమో ఇచ్చంతరం గమ్మత్తుకుంటుంది. పెళ్లి కాక నేను గుగులే పడుతుంటాను. అబ్బా ఈ ఫిటఫాడ్గాను కిచ్చికిచ్చిగా అంటుంది. సేమ్ నీ లెక్కనే కిచ్చరా. ఓరు వారి ఏందిరా నీ బాధ? ముచ్చట్లు చెప్పురా అంటే ఏందేందో చెప్తున్నవి అలా. ఏం చెప్పాలమ్మా నీకు? ఇంకా 28 ఏళ్ళు అయినా కూడా నాకు ఇంకా పెళ్లి కాలే. నారాంజులో నేను రోజుకొకరు పెళ్లి కారెట్ ఇంటి ముందట వేసిపోతాను. వాళ్ళకని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఇంటికి వచ్చి చూసేసరికి ఇది నా కారెట్ ఏమో అనుకొని నేను అనుకొని ఫాడ్ అవుతున్నా. ఒరే వకీల్గా, పెళ్లి చేయాలంటే ఎన్నెన్నో చూస్తారు. ఓడి పిల్లనిస్తాడురా? మనకేమైనా ఇల్లు ఉందా, భూమి ఉందా, షెల్కు ఉందా? నువ్వు ఇంత కొలువు చేయరా అంటే ఆ కొలువు కూడా సరిగా చేస్తలేవైతివి. పిల్లని ఎవరిస్తారా నీకు పెళ్లికి పిలిచి? అబ్బా నీకు చెయ్యాలనిపిస్తే అయ్యా, లేకపోతే లేదు చెప్తున్నా. ఇల్లు లేదు, జాగలేదు, భూమి లేదు, శెల్క లేదు అని చెప్తున్నా. ఇవాళ రేపు పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల మనసు కాలిస్తే చాలు, పెళ్లి అయిపోయినట్టుగా. అవు ఇవాళ రేపు జమానాలు అట్లనే ఉన్నాయి. ఈ ముచ్చట్లకు మాత్రం ఏం తక్కువ లేదు నీకు. బాగా సోకులు ఎక్కువైనాయి ఈ పోరన్కి. కొలువు చేయరా అంటే ఏవేమో ముచ్చట్లు చెప్తుండు. నా సోకులకి ఏం తక్కువ కానీ సోకులు బాగానే పడతా. కానీ ఇప్పుడు నువ్వు నాకు లగ్గం చేస్తావు చెప్తున్నా. నాకు లగ్గం కావాలి, లేకపోతే ఈయనే వండుకుంటావు చూడు ఇట్లా మూరలా ఇల్లే వండుకుంటా. నువ్వు లగ్గం చేసేదాకా. అబ్బా ఏంది ఇవ్వాలి ఈ పోరడు? ఇలా నా ముచ్చట ఏం వినేటట్టలేడు. ఈ లగ్గం ఏందో ఈ సంగతి ఏందో ఇంటికి పోయినాకనే చూసుకుంటేగా. అక్క ప్లీజ్ అక్క నాకు జల్దీ లగ్గం చేయక చెప్తున్నా. ఇప్పుడు కార్తీక మాసం పోయిందనుకో, మళ్ళీ మంచి ముహూర్తాలు దొరికాయక్క. ఇవాళ రేపు వయసు పొరగాళ్ళందరూ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ప్లీజ్ అక్క నాకు చేయక్క లగ్గము. ఓహో నీ ముచ్చటంతా గదారా? కార్తీక పుణ్యం అయిపోతే లగ్గాలు లేవనుకుంటున్నావా ఎట్లా? మళ్ళీ 2 నెలలు అయితే మళ్ళీ లగ్గాలు వస్తాయి. గప్పుడు చేసుకుందు మంచిగా కొలువు చేసుకొని. అక్క నీకు ఇప్పుడు అర్థమైందా? దొంగల పాటు ఇట్లా 6 నెలల కుక్కలు మరిగినట్టు ఏందో ఏమో ఏమి ఇచ్చేంతరం. నేను ఒక ముచ్చట చెప్తే ఎప్పుడో ఇంటది, ఎప్పుడో అవునా తమ్మి అవుతుంది. ఏందో ఏమో నాకు లగ్గం ఎట్లా అయిపోతుంది. ఇక నీ తోటి పంచాయతీ ఎందుకు కానీ తమ్మి, నువ్వైతే ఇంటికి రారా. ఇంటికి వచ్చినాక 2 పెద్ద మనుషులు కూర్చోబెట్టి గా పెళ్లి సంబంధం గురించి నీ పెళ్లి గురించి మాట్లాడిద్దాం. నువ్వైతే ఇంటికి రా. అక్క జరగ్గా పని చేసి పుణ్యం కట్టుకోక ప్లీజ్ అక్క. నీకు మస్తు రుణపడుతుంది అక్క నేను ప్లీజ్. ఇక గీటికైతే ఏం తక్కువ లేదు.
ఇక పెండ్లి అనగానే సంకలు కొట్టుకుంటూ వస్తుండే ఇంటికి సంబురం చూడు. మా అక్క నాకు ఇవాళ అర్థం చేస్తా చూసుకో. అప్పటిదాకా నేను ఈ పెళ్లి పత్రికను నా పేరు మీద వేయించుకుంటా. ఇటు దిక్కు నా ఫోటోవో, ఇటు దిక్కు నా పిల్ల ఫోటోవో 2 బొట్లు పెట్టించి కింద వచ్చే ఫోటోలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ ఆహ్వానితులే అంట. అప్పుడు నా పెళ్ళికి బొచ్చరు మంది వస్తారు. కింద నెంబర్కు సంప్రదించండి అని కూడా రాస్తా. మంచిగా అందరూ వస్తారు. అబ్బో సాలు కానీ చక్కదనం బాగానే ఉంది కానీ ఇంటికి రా. ఈ ముఖం చూడు, ఇంకా ఈయన ఫోటో అంట, ఆమె ఫోటో అంట, ఇంకా నెంబర్ అంట. బాగానే ఉంది కానీ ఇంటికి రా నువ్వు ఫస్ట్. తొందరగా లగ్గం చేసుకోవాలి. లగ్గం అనగానే పానం అంతా మంచిగా అనిపిస్తుంది. పెళ్ళి చేసుకుంటే కానీ నేను ఆలఫొద్దు కదా కార్తీక మాసం అయిపోక ముందుకే. నీ చక్కదనానికి ఏమైంది తమ్మి? నువ్వు చూడ చక్కగా ఉంటావు. నీకు చక్కదనాల పిల్లని తెచ్చి పెళ్లి చేస్తారా? నేను ఉన్నాక నీకెందుకు చెప్పు. నువ్వు ఇంటికి రా. గాలేసేదమురారండి మా వకీలు గానికి లగ్గాలేసేదమురారండి. నీ పాట నువ్వు నీకు మరి మంచి ఐశ్వర్య రాయి, రష్మిక మందన హీరోయిన్లు దొరుకుతారు. మరి ముఖం చూడు. పిల్ల తెల్లగా ఉంటుందా, పిల్ల నల్లగా ఉంటుందా, లేకపోతే నా లెక్క ఉంటుందా? అక్క షెఫ్ ఎవ్వరు ఆ పిల్ల, నన్ను లగ్గం చేసుకున్నాను ఆ ఫ్రెండ్. చూసుకో ఇప్పటి నుంచి నా లగ్గం కోసమే కలలు కంట. పాట చూడు. ఇంకా ఆయనకి నీ ముఖానికి నల్లడిది తెల్లడిది కాకపోతే ఏమైనా ఐశ్వర్యరాయ్ వస్తాదిరా? ఇంటికి రా నువ్వు ముందుగాల. తమ్మి వకీలు, నిన్న మన ఛానల్లో 3వ వార్షికోత్సవం జరిగింది కదా. ఆ ప్రోగ్రాంకి మనకు పెద్ద పెద్ద సార్లు అందరూ వచ్చారంట కదా. గలను ఒకసారి చూద్దాంపా తమ్మి. మన ఎమ్మెల్సీ బొగ్గారప్ దయానంద్ సార్ కూడా వస్తుండు. మన ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ సార్ కూడా వచ్చిండు.
మన తెలంగాణ పెద్ద సారు కోదండరాం సార్ కూడా వస్తుండు ప్రోగ్రామ్కి. అగో మా ఎండి సార్ చూడు అందరికి శాల్వాలు కప్పి ఎంత మంచిగా కేక్ కట్ చేపిస్తుండో. అగో గీ ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ సార్ గా నాగమల్ సార్ కూడా వచ్చిండు. గీ సార్ గా పాట పాడినప్పుడు కరోనా టైంలో చూసిరా మీరు అందరూ ఇన్నారులా. అగో మా ఎండి సార్ చూడు ఆ కోదండరాం సార్ చేతుల మీదుగా మా అందరికి అవార్డులు ఇప్పిస్తుండు. సార్ కోదండరాం సార్ మీరు మా అందరినీ గుర్తించి మీరు అవార్డులు ఇచ్చినందుకు మీకు చేతులకి దండం పెడుతున్నా సార్.
మా V3 ఛానల్ 3వ వార్షికోత్సవం పండుగ ఎంత మంచిగా జరుపుకున్నాంలా నాకైతే మస్తు ఖుషి అయింది. ఇక మా ఛానల్లా గిట్నే వార్తలు, ఈ జోర్దార్ ముచ్చట్లు, గిట్లాంటి మంచి మంచి ప్రోగ్రాంలన్నీ మీ ముందుకు మేము మస్తుగా తీసుకొస్తుంటాం. మీరైతే గిట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తుండాలి. మీరందరు గిట్లనే ఎప్పుడు మా ఎన్నుకుండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక అంతవరకు అందరికైతే నమస్తే.